ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగిన మెడికల్ విద్యార్థుల ర్యాగింగ్ ఘటనపైన రెండో పట్టణ సీఐ దర్యాప్తు చేపట్టారు. ఫ్రెషర్స్ డే సందర్భంగా భేదాభిప్రాయాలతో ఘర్షణకు పాల్పడ్డారని బాధితుల ఫిర్యాదు మేరకు 4 విద్యార్థులపైన కేసు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించి ర్యాగింగ్ కమిటీని కూడా వేశామని, కమిటీ నివేదిక ప్రకారం దర్యాప్తు చేపట్టి ర్యాగింగ్కు పాల్పడ్డారని నిర్ధారణ అయ్యాకే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటున్న సీఐ అశోక్ కుమార్తో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్. మెడికల్ కాలేజీలో అయితే ర్యాగింగ్ కలకలం వచ్చింది. దీనికి సంబంధించి రెండో పట్టణ సీఐ అయితే మనతో పాటు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇలా ర్యాగింగ్ కలకలం అయితే జరిగింది. ఆ రోజు రాత్రి వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేశారు, మీరు దెబ్బలు తగిలిన మీకు కూడా చూపించారు. 3వ సంవత్సరం విద్యార్థి ఒకతను కంప్లైంట్ ఇచ్చాడు, 4 మీద కేసు కట్టారు. అసలు ర్యాగింగ్ అంటారా, వాళ్ళ భేదాభిప్రాయం ఏంటంటారు సార్? అదే దాని మీద దర్యాప్తు చేస్తున్నాము. పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు తెలియపరుస్తాము. యాక్చువల్ అంటే వాళ్ళు మాకు ఇనీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు డిసెంబర్ 12వ తారీఖున ఏదో ఫ్రెషర్స్ డే చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దాని గురించి వాళ్ళందరూ కూడా సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కూర్చున్నారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ మధ్య ఏకాభిప్రాయం కుదరకు మరి ఏ ఇతర కారణంగా గొడవలు అక్కడ కొట్టుకోవడం జరిగింది. దాని మీద ఒక అతనికి చిన్న గోకుడు గాయాలు అయితే దాని మీద కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అయితే ఎఫ్ఐఆర్ ఏమేమి కేసులు కట్టేశారు? వ్యక్తిగత దాడులకు సంబంధించి 341, 323 కట్టడం జరిగింది. దాని మీద పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తాము. అలాగే ఏదో ర్యాగింగ్ కలకలం అంటున్నారో దానికి సంబంధించి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ కాలేజీకి సంబంధించి వాళ్ళు ఇచ్చిన నివేదికని మరియు మేము కూడా పర్సనల్గా దీని మీద ఎంక్వైరీ చేసి వచ్చిన సాక్ష్యాలను బట్టి ఖచ్చితంగా ర్యాగింగ్ అనేది ఉంటుంది కనుక చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సుమారు 4 మీద కేసు కట్టారు. ఆ రోజు సుమారు 30 మంది వరకు ఉన్నారు విద్యార్థులు. ఒకతను కంప్లైంట్ ఇచ్చాడు. అంటే ఎంతమంది మీద కంప్లైంట్ కట్టారు? అలాగే డిఎంఈ వాళ్ళ ఎవరైతే ర్యాగింగ్ టీం ఉన్నారో వారు 16 మందిని సస్పెన్షన్ చేస్తున్నట్టు కూడా కొంతమంది వార్తలు అయితే వచ్చింది. దాని మీద ఏంటంటే అది ఇంటర్నల్ వ్యవహారం, అది వాళ్ళ మెడికల్ కాలేజీకి సంబంధించి ఇంటర్నల్ వ్యవహారం. ఎందుకంటే వాళ్ళు గొడవలు పడ్డారు కాబట్టి వాళ్ళు గొడవల వరకు తీసుకున్నారు. మేము వచ్చేటప్పటికి మాకు చట్టపరంగా ఎంతవరకు ఉంటుందో అంతవరకే తీసుకుంటాం. కారణం ఏంటంటే ఎవరికైతే దెబ్బలు తగిలి అతను ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని వెళ్తాము. మిగిలిన వాళ్ళు కూడా విచారణ చేపడతాము. వాళ్ళు ఏదైనా చెప్పి అది చట్టానికి లోబడి ఉంటే కనుక ఖచ్చితంగా యాడ్ చేసి దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. అయితే మొత్తం మీద చూసుకుంటే ఇటు ర్యాగింగ్ భూతం లాంటిది అయితే ఇటు ఎక్కడా లేదు. వారి ఇది ఫెస్ట్కి సంబంధించి పర్సనల్ భేదాభిప్రాయాలు వచ్చి వారైతే భౌతిక దాడులకు పాల్పడ్డారని చెప్పి సిఐ అయితే చెప్పే పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి.